హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా రూమ్మేట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రూమ్మేట్ బర్త్డే సెలబ్రేషన్స్ మేము మా రూమ్లో ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇదేనండి పైనాపిల్ కేక్. ఆ క్యాండిల్ వెలిగించబోతున్నాడే అతని పేరే సాయి. అతని బర్త్డేనే ఈరోజు. ఇది వరకు మనం కొవ్వొత్తులు వెలిగించే వాళ్ళం బర్త్డే పార్టీలకు, కేక్ కటింగ్ అప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా సడన్గా చిచ్చుబుడ్డి మాదిరి మెరుస్తూ ఉంటుంది కదా, అది కాల్చాల్సి వచ్చింది. సడన్గా అది కాలిందనమాట. కొంచెం వెయిట్ చేసి ఉంటే కెమెరాకు తగిలేది. జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే అది బ్రైట్గా వెలిగింది. ఆ తర్వాత దాన్ని తీసేసి మిగిలిన కేక్ అయితే కట్ చేసేది. ఇతను మా రూమ్మేట్ యొక్క ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. ఇతను మా రూమ్మేట్ వన్ ఆఫ్ ది. అతని పేరు ప్రసాద్. ఈయన సాయి మీకు చెప్పింది. ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాడు. ఎంతకీ కేక్ అయితే కట్ అవుతలేదు. మొత్తానికి అయితే చిన్న చిన్న ముక్కలుగా కేక్ అయితే కట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ఇంకో ఫ్రెండ్ ఏమో దాన్ని వీడియో షూట్ చేస్తున్నాడు. మొత్తానికి కేక్ కట్ అయింది. ఒక్కొక్కరికి తనకు కేక్ తినిపిస్తూ, తను మాకు కేక్ తినిపిస్తూ, చిన్న చిన్న ఫొటోస్కి పోజ్ ఇస్తూ అలా బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. ఇలా తినిపిస్తున్నట్టు ఒక ఫోటో పోజ్. జనరల్గా మీరు కూడా బర్త్డే పార్టీస్ జరుగుతున్నప్పుడు ఇలాగే ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఉండింటారని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది అయితే నేనేనండి. నేను కూడా ఒక చిన్న కేక్ ముక్క తినిపించాల్సి వచ్చింది. తినిపిస్తున్నాను. ఇప్పుడు తను కేక్ తినిపిస్తున్నట్టుగా ఒక చిన్న ఫోటో పోజ్ అనమాట అది. మొత్తానికి నా కెమెరా తీసుకుని మళ్ళీ నేను షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. ఇతను అనుకోకుండా ఇతను కూడా రూమ్కి రావడం అయితే జరిగింది. ఆ రోజు పార్టీ అనేది మామూలుగా జరగలేదు, హల్చల్ అయిపోయింది. కేక్ మేము మాత్రమే తినలేకపోయాము. మిగిలిన కేక్ ఏదైతే ఉందో అది పై రూమ్ వాళ్ళకి ఇచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.